ఫర్టిలిటీ 4 అంటారు. అంటే పారాబెన్స్, థాలేట్స్, ట్రైక్లోజాన్స్, అలాగే పర్ఫ్యూమ్స్. ఈ 4 అనేది ఫర్టిలిటీకి డేంజరస్. సో వీటిలో EWG వెరిఫైడ్ అనే సర్టిఫికెట్ ఉన్నవి వాడడం బెటర్. సో వీటిని ఎలా అవాయిడ్ చేయాలి? వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం, లైక్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, క్యాన్డ్ ఫుడ్స్ కానీ, అలాగే మనము హీట్ అంటే ప్లాస్టిక్ యుటెన్సిల్స్లో కానీ వేడి వస్తువులు పెట్టడము, అలాగే వాటర్ బాటిల్స్లో ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ కానీ, స్టీల్ కానీ రీప్లేస్ చేసుకోవడం, ఇలాంటివి చేస్తే బెటర్. అండ్ ఆర్గానిక్ రిచ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, కాస్మెటిక్స్ ఒకవేళ అప్లై చేసుకున్నా బాగా వాష్ చేసుకొని ఉండడము, అండ్ యాంటీసెప్టిక్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా వాడే బదులు న్యాచురల్గా వినెగర్ కానీ లేకపోతే బేకింగ్ సోడా కానీ యూజ్ చేసుకోవడము. అండ్ ఇంట్లో కూడా ఫుల్ కెమికల్స్ ఇట్లా ఫ్రేగ్రెన్సెస్ వాడిన వాళ్ళు నీట్గా ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసుకోవడము, వీలైనంత వరకు కెమికల్స్ని అవాయిడ్ చేయడం, క్లోత్ మీద కూడా న్యాచురల్ క్లోతింగ్, ఆర్గానిక్ క్లోతింగ్ ప్రిఫర్ చేసుకోవడం, వీటి వల్ల మనకి ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.